నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వాహన రిజిస్ట్రేషన్ డీలర్ వద్దనే చేసుకునే ఆన్లైన్ విధానాన్ని ప్రారంభించిన రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. చేయూత సంస్థ కార్యక్రమాలకు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రశంసలు. మీకోసం కార్యక్రమంలో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా 2వ జాయింట్ కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్. వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ డీలర్ వద్దనే చేసుకునే ఆన్లైన్ విధానాన్ని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రారంభించారు. వెంటనే రిజిస్ట్రేషన్ నెంబర్ను కొనుగోలుదారునికి అందజేశారు. వాహన కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరగకుండా వాహనం కొనుగోలు చేసిన రోజే శాశ్వత రిజిస్ట్రేషన్ పొందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రగతిలో భాగంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు తెలిపారు. తిరుమల ఆటోమోటివ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఏవి ప్రసాదరావు, ఆర్టీఓ సిహెచ్వికే సుబ్బారావు, జేసీ డాక్టర్ హరి జవహర్ లాల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమవర్మ, ఆర్టీసీ ఆర్ఎం మాదాం సాహెబ్, ఆర్డీఓ కె శ్రీనివాసరావు, డీఎస్పీ జి శ్రీనివాసరావు, ట్రాఫిక్ డీఎస్పీ రాంబాబు, తిరుమల గ్రూప్స్ ఎండీ కోక శ్రీధర్, ఎంవీఐలు కృష్ణారావు, గోపీనాయక్, రాంబాబు, ఎస్కే బాబు, ఏఎంవీలు శేషిరెడ్డి, పవన్, కార్తీక్, విఎస్ఆర్ లాల్, మధుసూదన్ రావు, అంకమరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేశారు. రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఒక విజన్తో పనిచేయాలి, టెక్నాలజీని ఇంప్రూవ్ చేయాలి అనే ఒక ఆశయంతో గత 28 నెలల నుంచి అనేక విధాలుగా ప్రయత్నం చేశాం. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి అనేక రిఫార్మ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు డీలర్ దగ్గరే రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఇది గత 4 నెలల క్రితం వైజాగ్లో కూడా దీన్ని స్టార్ట్ చేశాం. తర్వాత కృష్ణా జిల్లాలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్లో 11 జిల్లాల్లో కూడా ఈరోజు శ్రీకారం చుట్టి ఎక్కడ కూడా కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా, కస్టమర్స్ ఆఫీస్కి వెళ్లకుండా అక్కడ పోయి పదే తిరగటం, ఒక వెహికల్ కొన్నప్పుడు ఆ వెహికల్ కోసం టెంపరీ రిజిస్ట్రేషను, తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషను, దీనికోసం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. అందువల్ల అధికారులు ఒక మంచి పద్ధతి
ఒక మంచి పాలసీని కూడా ఈరోజు తీసుకురావడం చాలా సంతోషం అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఈ పాలసీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ గంటలు నిలబడే ఇబ్బందులు లేవు. మన ఇంట్లో కూర్చొని మనం ఆటోమేటిక్గా ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అవి కూడా ఇబ్బందులు లేకుండా ఆన్లైన్లోనే ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ ఇప్పటి నుంచి జరిగేది కూడా ఆధార్ కార్డు లింక్ చేశారు కాబట్టి దానివల్ల ఎక్కడికి పోయినా కూడా మన పని మనకి సేఫ్గా మనకు వచ్చే పరిస్థితిలో వస్తుంది. ఎందుకంటే ఈ ఆధార్ కార్డు వల్ల మన డీటెయిల్స్ కానీ అదేవిధంగా వెహికల్ డీటెయిల్స్ కూడా మొత్తం కూడా ఉంటుంది కాబట్టి దానివల్ల అవి కూడా ఉపయోగాలు ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒక మంచి పద్ధతిలో బాగా జరిగేదానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఒక మంచి నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకించి మన మంత్రి గారికి మన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక నుంచి మనకి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా మనం చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను వైజాగ్ లో ఉన్నప్పుడు ఒక 5 months క్రితం వైజాగ్ లో స్టార్ట్ చేశారు. అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషం వేసింది. సార్ మేము ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి బయట నిలబడాల్సిన అవసరం లేదు సార్, మాకు ఏదో ఒక నంబర్ మాకు వెంటనే వచ్చేసి చాలు అని చాలా సంతోషంగా వాళ్ళు చెప్పడం చాలా సంతోషం వేసింది. ఏం లేదు సార్, మాకు టీడీ తీసుకెళ్లి బ్యాంక్ లో కట్టేసేసి రిసిప్ట్ చూపిస్తే వెంటనే నంబర్ ఇచ్చేస్తున్నారు విత్ ఇన్ నో టైం. వీఆర్ వెరీ హ్యాపీ. పోయి అప్పుడు ఇంతవరకు అయితే ఫస్ట్ రోజు సబ్మిట్ చేస్తాం, మన దగ్గర పేపర్ లేవంటాడు, మళ్ళీ టెంపర్ రమ్మంటాడు, ఆఫీసర్ లేదంటాడు, అట్లా 3-4 days పట్టేది రిజిస్ట్రేషన్ కి. ఇది చాలా చక్కగా ఉందని చెప్పి ప్రజలు ఆల్రెడీ నాకు వైజాగ్ లో చెప్పడం జరిగింది. అది మనకి ఈ రోజు ఒంగోలుకి వచ్చింది. ఇట్స్ వెరీ యూస్ఫుల్. సో ఆధార్ నెంబరు మెయిన్ కంట్రోల్ ఏంటంటే ఆధార్ నెంబర్ కి ఫింగర్ ప్రింట్స్. వాళ్ళు 10 ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఆధార్ ఇస్తారు. ఇక అడ్రస్ లేకపోతే అందులో ఏదైనా తప్పుకుంటే ఏదన్నా కానీ ఇది మటుకు తప్పడానికి లేదు. 10 ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఆధార్ ఇస్తారు. అది మిస్టేక్ కావడానికి లేదు, అది ఇంకోటి కరెక్ట్ కావడానికి లేదు. దట్ ఇస్ వై ఇప్పుడు ఓనర్ రికార్డ్ అనగానే మేము ఏం చేస్తున్నామంటే ఓనర్ ఆధార్ నెంబరు ఫింగర్ ప్రింట్ తీసుకుంటాం. ఆటోమేటిక్ గా ఈ ఓనర్ కి సంబంధించిన రిజిస్టర్ ఆటోమేటిక్ గా మాకు ఆధార్ సంస్థ యొక్క డేటాబేస్ నుంచి అదే చూపిస్తుంది. పేరు గిరు మేమేం కొట్టాం. ఇక్కడ ఆధార్ నెంబరు ఫింగర్ ప్రింట్ తీసుకోగానే ఆయన పేరేంటి, ఆయన అడ్రస్ ఏంటి అంతా కూడా కంప్యూటర్ లో డెవలప్ వచ్చేస్తుంది. ఇది దేశంలోనే మొట్టమొదటిగా చేస్తున్న ఒక పబ్లిక్ ట్రాన్సాక్షన్ లో ఆధార్ నెంబర్ బేస్ పెట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడికి అంతకన్నా దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఈవోల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈవోల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎన్వి సుబ్బారావు, ఉపాధ్యక్షులుగా రజనీకుమారి, ప్రధాన కార్యదర్శిగా వేమూరి గోపి, సంయుక్త కార్యదర్శులుగా బోడపాటి శ్రీనివాసరావు, నారాయణరెడ్డి, కోశాధికారిగా దామా నాగేశ్వరరావు, సభ్యులుగా శంకర్, ప్రసన్నలక్ష్మి, బైరాగి, చెన్నకేశవరెడ్డి, డి శ్రీనివాసులు, అడ్వైజర్గా పప్పు వెంకట్రావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒక్క రోజు ఎందుకు కాదు 15వ తారీఖు దాకా జీతం పడకపోతే పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రకాశం జిల్లా ఈవోలు నిర్భయంగా నిష్పక్షపాతంగా చెప్పండి సమస్యలు ఏంటి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ అనేదాన్ని చెప్పండి. ఆ తర్వాత ఒక ½ hour టైం తీసుకోండి. ఒక 5 members కమిటీగా ఏర్పడటానికి మీలో ఇంట్రెస్టింగ్ ఎవరున్నారు చెప్పండి. ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, తర్వాత ఎలక్షనే. అట్లా ఇప్పుడు ఒక పోస్ట్ మీద 2 వచ్చారనుకోండి, ఎలక్షన్ పెట్టేస్తాం. ఓకేనా? దానికోసం పెడతాం. ఇక ఏ సమస్య ఉన్నా నాది 370 నా అప్లికేషన్ నెంబర్ అంటే చెప్పేసి పెట్టుకున్నాను మనం. దానికోసం ఇన్ఫర్మేషన్ ఇది కూడా అందరికి ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఫిల్అప్ చేసి వాళ్ళ ఫోటో అంటించి ఇస్తే మేము దాన్ని ఫాలోఅప్ చేస్తాం. ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం మీద మేమందరం వచ్చాం. కాకినాడ, రాజమండ్రి అందరూ అక్కడి నుంచి కూడా వచ్చారు. కాబట్టి మీరు నిర్భయంగా నిష్పక్షపాతంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వచ్చి చెప్పండి, దాన్ని సాల్వ్ చేసి మనం కూర్చొని. ఎందుకంటే పొరపాట్లు అందరి దగ్గర ఉంటాయి, మనుషులుగా ఏం చేస్తాడు, దాన్ని సరిదిద్దుకుని ఏర్పాటు చేద్దాం. అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో
జిల్లా సాఫ్ట్ బాల్ జట్టు సెలెక్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు 27 మంది ఎంపికలో పాల్గొన్నారు. ఎంపిక కార్యక్రమాన్ని అండర్-19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి మద్దినేని హరిబాబు పర్యవేక్షించారు. పీఈటీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ వెంకటేశ్వరరావు, సోదనగుంట నరసింహారావు, డేవిడ్, బ్రహ్మయ్యలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన అండర్-19 తరఫున మన ఓన్లీ ఇంటర్మీడియట్ చదివే పిల్లలకే సాఫ్ట్ బాల్ సెలక్షన్ పెట్టాము. జిల్లా నుంచి మొత్తం 21 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ టీంలో 16 మందిని సెలెక్ట్ చేసి కడప జిల్లా రాజంపేట దగ్గర ఉన్న పుల్లంపేటలో జరిగే అంతర్జిల్లాల పోటీల్లో మన ప్రకాశం జిల్లా తరఫున వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అలానే రెజ్లింగ్ కూడా కడప కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కూడా జరుగుతుంది. వాళ్ళకు కూడా సెలక్షన్ పెట్టాము. వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. ఈ 2 టీంలు కూడా మన పథకాలు సాధించాలని ఆశిస్తున్నాం. ఇక్కడ అండర్-19 సాఫ్ట్ బాల్ సెలక్షన్స్ ఈరోజు స్టార్ట్ అయినాయి. ఇక్కడ సెలెక్ట్ అయిన టీమ్స్ కడప జిల్లా రాజంపేట పుల్లంపల్లి విలేజ్లో ఈ స్టేట్ మీట్ జరుగుతుంది అన్నమాట. మన జిల్లా నుంచి మంచి టీము సెలక్షన్ తీయబడుతుంది. ఇక్కడ అండర్-19 సెక్రటరీ హర్నాథ్ బాబు గారు, ఆర్వి గారి ఆధ్వర్యంలో అండర్-19 సెక్రటరీ మరియు వివిధ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్స్ వచ్చిన్నారు. వెంకటేశ్వర గారు, నరసింహ గారు, అలానే మరి ఇంకొల్లు ఫిజికల్ డైరెక్టర్లు అంతా వచ్చిన్నారు. కనుక మంచి టీము బాయ్స్ టీం తీసి కడప జిల్లాలో ఆడే స్టేట్ మీట్కి సాఫ్ట్ బాల్ టీము. ప్రకాశం జిల్లా రికగ్నైజ్డ్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్స్ ప్రస్మా నూతన నగర కార్యదర్శిగా నలంద విద్యానికేతన్ కరస్పాండెంట్ ఎన్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ను పలువురు అభినందించారు. సత్యానిషిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో అనాథలైన వృద్ధులను ఆదుకోవటం అభినందనీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. అలాంటి సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చేయూత సేవా సంస్థను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. లాయర్పేటలో జరిగిన చేయూత సేవా సంస్థ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 7 సంవత్సరాలుగా ఎలాంటి ఆసరా లేని అనాథ వృద్ధులకు నిత్యావసరాలు అందిస్తున్న చేయూత సంస్థను ప్రత్యేకంగా అభినందించారు. ఇకపై తాను కూడా సంస్థలో సభ్యుడిగా చేరి ప్రతి నెల 1000 రూపాయలను విరాళంగా అందిస్తానన్నారు. అలానే ఎంతో మంది ఈ సంస్థలో సభ్యులుగా చేరి వృద్ధులకు చేయూత కార్యక్రమంలో పరోక్ష భాగస్వామ్యులు కావాలన్నారు. దాదాపుగా 50 మంది వృద్ధులకు ఎమ్మెల్యే జనార్దన్ తన చేతుల మీదుగా నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చేయూత సంస్థ అధ్యక్ష కార్యదర్శి బివి సుబ్బారావు, ఎం రాజేశ్వరి, ఎం రవికుమార్, ఆలపాటి రామాంజనేయులు, బి శేషు, ఈదర రంగారావు, నారాయణ, తాతా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయం అందుకున్న వృద్ధులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గుడిపాడు మాది ఇతరువాసి లక్ష్మమ్మ. నాకు ఒక అబ్బాయి అయితే చచ్చిపోయాడు. ఒక అమ్మాయి ఉంది. వాళ్ళు ఎందుకు పెట్టారు అన్నం పెట్టు. అందుకని మా చోట్లోనే ఒకరో గుడి చేసుకున్నాను. నాకు ఎవరో లేరు. ఆ గుడిలోనే ఉంటున్నాను. ఉంటుంటే నాకు ఆ బియ్యం కూడా కుక్కలు దిగిపోతాయి. అమ్మగారే వీళ్ళు సుబ్బారావు గారు, రాజేశ్వరమ్మ గారు, డాక్టర్ గారు, మొన్న పదాలు ఒక నెలలో దసరా పండుగ నాడే కోవిడ్ పండుగ కన్నిటికి ఇప్పుడు మనోళ్ళు సరుకులు ఇచ్చేలే. ఇప్పుడు 8 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. 8 ఏళ్ళ నుంచి గుడిస్వామి చెప్పినట్టు అన్నీ వస్తున్నాయి మాకు. అప్పుడు బాగా నేను ఒక్కదాన్నే ముసలాయన పోయాడు. 10వ నెలే అప్పుడు మనోడు సరుకులు ఈ బయటకు 10వ నెల ముసలాయన పోయి అప్పటి నుంచి నాకు బాగా జరుగుతుంది.
మాకు అన్ని గుడ్సంగా చెప్పినట్టు అన్ని చదువులు వస్తున్నాయి. ఇప్పుడు వరకు పిల్లలు లేరు. ముసలాయన పోయి 10వ నెల మనోళ్ళు చదువులు పోయినైతే 10వ నెల ముసలాయన పోయి లేదు, అసలు లేదు, అసలు పుట్ల ఈ ఊరే సతారాల నుంచి ఈ ఊరే పెన్షన్ వస్తుంది. ఇదే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండొచ్చి కాలుకి నాకు ఏదయ్యి ఒప్పుకోరు కదా, పనులు ఒప్పుకుంటారు. పెట్టలేరు కూతురు దగ్గర పోయినా 4 రోజులు ఉండేది ఊరికేస్తా ఉంటాం. అట్లా వంట వస్తారు. ఈరోజు మన సంస్థ తీసుకొని వాళ్ళందరూ కూడా ఈ యువత కూడా చాలా ఒక సమాజంలో ఒక మంచి సేవా తరపం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నేను కూడా మన వాళ్ళంతా కూడా సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా ఇక 50 మందిలో నేను కూడా వచ్చే నెల నుంచి నేను కూడా ఒక సభ్యుడిగా ఉంటాను. తప్పకుండా నేను కూడా 1000 రూపాయలు మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు 1వ తారీఖు కల్లా నేను కూడా 1000 రూపాయలు నేను కూడా పంపిస్తాను. తప్పకుండా ఇలాంటి వాళ్ళందరినీ ఎంతో మంది పిల్లలు వాళ్ళంతా కూడా చూడక వాళ్ళకి అన్ని విధంగా ఏది లేని పరిస్థితుల్లో వాళ్ళని చూస్తుంటే మనం అర్థమవుతా ఉంది. అలాంటి వాళ్ళకి మనం సేవ చేయడం చాలా మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదో మన దగ్గర ఉండే శక్తి కొంది మనం తలా ఒక 1000 రూపాయలు ఈరోజు వేసుకోవడం కూడా అది పెద్ద ఇష్యూ కాదు. అది దానికి ఎంతో మంది ఈరోజు ఆర్థికంగా అంతగా లేకపోయినా కూడా వాళ్ళు కూడా ఏదో విధంగా ఒక భాగం పంచుకోవాలని ఈరోజు దీంట్లో ఉండే వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ అవసరమైతే వాళ్ళను కూడా 50 మంది అనే వాళ్ళని కూడా ఇంకా చూసుకొని మనం ఇంకా పెంచుకుంటే తప్పకుండా కూడా మనలో కూడా నాకు ఇంకా కావాలంటే కూడా మనం మెంబర్స్ ఇంకా పెంచాలన్నా కూడా మీరు చెప్తే నేను కూడా చాలా మందికి మన వాళ్ళకి అందరూ కూడా చెప్తాను. 1000 రూపాయలు మాకు ఇవ్వటం అనేది పెద్ద సమస్య కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఇచ్చేవాళ్ళు చాలా మంది ముందుకు వస్తారు. తప్పకుండా దీన్ని ఒక మంచి చేయూత అనేది ఒక మంచి పేరు కూడా మంచి బాగా పెట్టారు. దీన్ని ఇంకా కూడా మంచి అభివృద్ధి చెందాలని 10 మందికి ఉపయోగపడాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వారికి నిత్యావసర వస్తువులు బియ్యము వాటితో పాటు కూరగాయలు కూడా ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఒక రిజిస్టర్డ్ సేవా సంస్థ చేయూత సేవా సంస్థ అని చెప్పి 7 సంవత్సరాల క్రితం దీన్ని రిజిస్టర్ ఇచ్చాము. అప్పుడు 23 మంది సభ్యులతో ఈ సంస్థను మొదలు పెట్టడం అయింది. అందులో కొంతమంది వెళ్లిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ సంస్థ ద్వారా మేము చేస్తున్నది ఏంటంటే వీళ్ళందరినీ కూడా మేము ఎన్నుకున్న వాళ్లే, ఎవరు స్పాన్సర్ చేసిన వాళ్ళు కాదు, ఎవరి ద్వారా ప్రెషర్తో వచ్చిన వాళ్ళు కూడా కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజుల్లో 4 కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళు. ఆ 4 కేజీలు సరిపడేవి కాదు. మరియు ఏకతాభావం పెంపొందించుకునే అవకాశాన్ని అవసరాన్ని కలిగించమని ప్రార్థించుతున్నాము. మేము తీసుకునే ఆహారంలో ప్రతి కణంలోనూ అందరి యొక్క ప్రతి ఒక్కరి సహకారము సహాయము ఉన్నది. వారందరికీ నేను రుణపడి ఉన్నాము. అందరం కలిసి భోంచేద్దాం, శ్రమిద్దాం, జీవిద్దాం. ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు అనే భావంతో మొత్తం విశ్వంలో జాగరూకతను పెంపొందించేందుకు సహకరిద్దాం. శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ నెల 18న ఒంగోలు పర్యటన వివరాలను మాగుంట కార్యాలయం ప్రతినిధి తెలియజేశారు. ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటలకు పార్టీ శ్రేణులకు, ప్రజలకు మాగుంట అందుబాటులో ఉంటారని తెలిపారు. ఉదయం 10 గంటలకు గోనుగుంటలో శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి రాజగోపుర శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 18వ తేదీ ద్వారకా శారద పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామి ఒంగోలు విచ్చేస్తున్నట్లు నిర్వాహకులు బిఎంఆర్ శంకర్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. తాతా లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి, కృష్ణసాయి గ్రానైట్స్ చైర్మన్ సిద్ధా రాఘవరావు, క్విస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరెస్పాండెంట్ నెడమానూరు నాగేశ్వరరావు, బి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 18వ తేదీ ఉదయం గోనుగుంట గ్రామంలో రామలింగేశ్వర స్వామి జీర్ణోద్ధరణలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు ఒంగోలు పీవీఆర్ బాలుర హైస్కూల్ గ్రౌండ్స్లో భక్తులనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు.
ఈశ్వరాలయాలు అనేవి చాలా గొప్పవండి. శివాలయం లేకుండా ఉండే ఊరు ఏదైతే ఉంటుందో ఆ ఊరు చాలా దరిద్రంతోనూ అరిష్టాలతో ఉంటుందని శాస్త్రాలు. అటువంటి శివాలయం, ఎంతో గొప్ప విశిష్టమైన శివాలయం మన గోనుకుంట గ్రామంలో విశేషంగా కొన్ని వేల సంవత్సరాల ముందుగా మహారాజు కట్టిన దేవాలయం అది జీర్ణోద్ధారంగా ఉంది. దానికి 400 ఎకరం పొలం ఉంది, ఎండోమెంట్లో ఉంది ఆ దేవాలయం. దానికి ఆ ఊరు గ్రామస్తులు, వైశ్యులు దాన్ని జీర్ణోద్ధరణ చేసి విశేషంగా దేవాలయం పునఃప్రతిష్ఠ, విమాన గోపురం, అలానే గొప్పగా విశేష అమ్మవారు, వీరభద్రస్వామి దేవాలయాలు ఇవన్నీ పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పేసి సంకల్పం చేసి వారు ప్రారంభంగా శ్రీ 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 స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారు అంటే పక్కన ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఏకాహారం చేసుకుంటూ, ఆ పూజలు చేసుకుంటూ, నిత్య భజనలు చేసుకుంటూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. అలానే ఆ ఊళ్ళో నీళ్లు లేవంటే వర్షం పడుతుంది, చెరువు కావాలంటే చెరువు వచ్చింది. అలా స్వామి దయ అనేది ఉంటుంది. కాబట్టి ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమం జరగాల్సి గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి రాజగోపుర జీర్ణోద్ధరణ శంకుస్థాపన మహోత్సవ ఆహ్వాన పత్రిక కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయొచ్చు. అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయవలసింది. ఈ కార్యక్రమంకు మహానుభావుడైన శ్రీ 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 స్వరూపానంద సరస్వతి మహారాజు జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు FA2కు సంబంధించిన మార్కులను వెంటనే అప్లోడ్ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సుప్రకాష్ తెలియజేశారు. సత్యాన్యూస్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మీకోసం కార్యక్రమంలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా 2వ జాయింట్ కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమం నిర్వహించి అర్జీలను స్వీకరించారు. షిరిడీ సాయిబాబా దేవుడు కాదని ఉత్తరాంనాయ ద్వారకా శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి చేసిన వ్యాఖ్యలను ప్రకాశం జిల్లా సాయి మందిరాల సమాఖ్య ఖండించింది. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకాశం భవనం వద్ద సాయి భక్తులు నిరసన వ్యక్తం చేశారు. హిందూ ధర్మానికి పట్టుకొమ్మగా నిలిచి కోట్లాది మంది చేత ఆరాధింపబడుతున్న సాయిబాబాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు సంతపేట, లాయర్పేట సాయిబాబా మందిర నిర్వాహకులు, కొత్తపట్నం, కొప్పోలు, పేర్నమిట్ట మందిరాల నిర్వాహకులు, సాయి భక్తులు పాల్గొన్నారు. దృక్పథాన్ని ఈరోజు ఉంది అంటే, అలాగే సనాతన ధర్మం ఈరోజు మళ్ళీ ఒక ఉన్నతమైన స్థితికి వస్తుంది అంటే అది సాయినాథుడు ఏర్పాటు చేసినటువంటి విధానం వల్లే, సాయి సాంప్రదాయం వల్లే జరుగుతున్నది. అయితే ఈ సాయి సాంప్రదాయం అనేటువంటి అభివృద్ధి చెందడం వల్ల ఈరోజు ఎంతో మంది ఎన్నో సాయి మందిరాలు గ్రామాల్లో వచ్చి ఎంతో ఆధ్యాత్మిక వాతావరణం అనేటువంటిది, మనుషుల యొక్క నైతిక పరివర్తన అనేటువంటిది ఎంతో వస్తున్నది. నిజంగా ఆధ్యాత్మికత తీసుకురావాల్సిన మార్పు కూడా అదే. అటువంటి మార్పు అనేటువంటిది సాయినాథుని సాంప్రదాయం వల్ల వస్తుంటే ఇటువంటి దాన్ని ప్రోత్సహించవలసినటువంటి పీఠాధిపతులు దాన్ని అసలు ఇంకా తెలియజేసి గ్రామ గ్రామాలకు వెళ్లి ఇలా తెలుసుకోండి సాయి సాంప్రదాయం ఇది అని చెప్పి చెప్పాల్సినటువంటి వాళ్ళు దాన్ని నెగిటివ్గా దాన్ని సాయి అసలు దేవుడే కాదు అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి అంత పెద్ద పీఠాధిపతి వారు ఇటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ఇంకా సాయి సాంప్రదాయంలో ఎలా ప్రకాశం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలబాలికల జట్లు ఎంపిక ఒంగోలు ఆంధ్రకేసరి కళాశాలలో జరిగింది. ఎంపికైన జట్లకు శిక్షణా శిబిరాలు నిర్వహించిన అనంతరం నవంబర్ 3 నుండి 6వ తేదీ వరకు కడపలో జరుగు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన జట్లను పంపుతామని అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ జి ధనుంజయరావు తెలిపారు. ఎంపిక కార్యక్రమాన్ని జి రాధాకృష్ణ,
ఎస్ నరసింహారావు, ఎస్ సుబ్బారావు, అరుణ మొదలైన వారు పర్యవేక్షించారు. ఇప్పుడు జరిగేటువంటి జూనియర్స్ ప్రకాశం జిల్లా సెలక్షన్స్లో గర్ల్స్ అండ్ బాయ్స్ 2 సెలక్షన్స్ జరుగుతున్నాయి. వీళ్ళు 18 సంవత్సరాల లోపు ఉన్న బాలికలు బాలురు ఈ పోటీల్లో సెలక్షన్స్లో జిల్లా జట్టు ఎంపికకి అర్హులు. ఇక్కడ సెలెక్ట్ అయిన టీము 3, 4, 5, 6 తారీఖులో కడప జిల్లాలో వైఎస్ఆర్ కడప జిల్లాలో కడపలో జరిగేటువంటి రాష్ట్ర పోటీల్లో మన జిల్లా తరఫున పార్టిసిపేట్ చేస్తారు. గత సంవత్సరం ఇదే కేటగిరీలో ప్రకాశం జిల్లా మెన్ 2nd ప్లేస్ వచ్చింది. మనకి ఫైనల్స్ ఆడి 2nd ప్లేస్ తీసుకున్నారు. ఉమెన్ అలాగనే 3rd ప్లేస్ వచ్చినటువంటి టీము. ఈ టీము ఈరోజు ఫైనల్. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాహన రిజిస్ట్రేషన్ డీలర్ వద్దనే చేసుకునే ఆన్లైన్ విధానాన్ని ప్రారంభించిన రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. చేయూత సంస్థ కార్యక్రమాలకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రశంసలు. మీకోసం కార్యక్రమంలో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా 2వ జాయింట్ కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్. సత్య న్యూస్లో నేటి మాట. ప్రతి అవకాశంలోనూ సమస్యలు వెతికేవాడు నిరాశావాది, కానీ ప్రతి సమస్యలోనూ అవకాశాన్ని వెతికేవాడు ఆశావాది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.